బిస్కెట్స్లో తీయదనం నచ్చని వారు ఒక్కసారిలా కమ్మనైన హాట్ బిస్కెట్స్ ఇలా తయారు చేసి చూడండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ. ముందుగా గోధుమ పిండి తీసుకున్నానండి. మైదాతో కూడా చేయొచ్చు. గోధుమ పిండి హెల్దీ కనుక నేను గోధుమ పిండితో చేశాను. ఈ గోధుమ పిండిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, మీకు కావాలి అనుకుంటే ఒక స్పూను వామ్ కూడా వేసుకొని, దానిలోకి ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకుని పైన పొడిపిండి జల్లుకుంటూ చపాతీ అంత పలుచగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి అంచులు కట్ చేసేసి, మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం వెడల్పుగానే కట్ చేసుకోవాలండి. మిగతా పిండి ముద్దలన్నీ కూడా ఈ విధంగానే చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వీటిని వేయాలి. ఇలా ప్యాన్ లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసి 1 నిమిషం పాటు అలా వదిలేసి నిమిషం తర్వాత కదుపుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని కూడా తీసేసి ఇలాగే మిగతావి కూడా ఆయిల్లో వేసి వాటిని కూడా వేయించుకోవాలండి. చూసారు కదా, బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.